ఎస్ జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డికి వరుస కష్టాలు వచ్చి పడుతున్నాయి. చెరువును కబ్జా చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా యూనివర్సిటీ కట్టారంటూ ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే కేసు పెట్టారు. ఇది ఎటు తేల్చుకోకముందే పల్లా రాజేశ్వర రెడ్డి మా భూమిని కబ్జా చేశారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపురం పరిధిలో ఉన్నటువంటి కొన్ని ల్యాండ్స్ ను ఆయన కబ్జా చేసినట్టుగా తెలుస్తోంది. సర్వే నెంబర్ 796లోని తమ 4 ఎకరాల భూమిని పల్లా మరియు అతని అనుచరులు ఆక్రమించుకున్నారని బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని రాజేశ్వర రెడ్డికి చెందిన నీలిమా మెడికల్ కాలేజ్ వద్ద బాధితులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తోపులాట చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఒక్కసారి తొలి వెలుగు స్క్రీన్ మీద ఆ విజువల్స్ చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఒకసారి ఆ బయటను కూడా ప్లే చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. చేసిన వైభవకాలను పోయింది అలా ల్యాండ్ ఏ వైభవకాలను పోయింది చూపి ఏ వైభవకాలను పోయింది. నీ ఎంప్లాయీస్ కట్టుకోరు, నువ్వు ఆడ షెడ్ కట్టుకున్నావు. ఈ దవాఖాన సగం అలానే ఉంది, ఆ షెడ్ కూడా అలానే ఉన్నాయి, ఆ హాస్టల్ అలానే ఉంది. జాగేడుకొని జాగ 100% ఉంది. తప్పుతో పట్టిస్తుండే తప్పితే ఇంకా ఏం కాలే. పూర్తి ల్యాండ్ ఉంది. అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుండో పందికొక్కటి తోటి సంపాదించుకోవాలని ఆలోచన తప్పితే ఇంకోటి ఏది లేదు. ఇక్కడ గవర్నమెంట్ సర్వేరే వచ్చి మాకు మొత్తం సర్వే చేసి పాయింట్లు పెట్టిపోతే పాయింట్లు కూడా వీకేసి కలర్లు కూడా మొత్తం తూడ్చిపడేసారు. ఈయన మళ్ళీ మాట్లాడతాడు, హరీష్ రావు మాట్లాడతాడు, న్యాయంగా మేము ఎన్ఓసీలు ఇచ్చినాం, పీకెనీకి ఇచ్చినాము. ఎన్ఓసీ చెప్పండి. నా పేరు దోను రాజేష్ రెడ్డి. నేను ల్యాండ్ లార్డ్ ఇంట్లో నాకు గోడ ఎంపడి బౌండరీ మొత్తం నా పేరు మీద ఉంది. నన్ను లోస్తే గలాలు పడతాను ముందుకు వస్తా తప్ప ఎవ్వరు నా కొడుకు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర పోయినా ఎవ్వరు చూడు మేము వాళ్ళని అడిగి చెప్తామండి. పల్లరాజేశ్వర రెడ్డి నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పల్లరాజేశ్వర రెడ్డి యూనివర్సిటీ తీసుకొని మాకు ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఇస్తారట. హరీష్ రావు పీ కూడా చెప్తాడు మీకు అంతా యూనివర్సిటీ క్లియర్గా గవర్నమెంట్ రూల్స్ చెక్ చేసి ఇచ్చినాడు. వచ్చి కూడా మనకు జాగలేదు. గోడకు వాటర్ బాడీకి నీళ్ళని గోడలు పక్కకే ఉన్నాయి. వీళ్ళు అని న్యాయం చేసేది టీఆర్ఎస్ వాళ్ళు. దేవుని దయ వల్ల కాంగ్రెస్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే విన్నపం చేస్తున్నాం, గోడ ఇల్లీగల్ ఎవ్వదైనా సరే కూలగొట్టరి, మా జాబ్ మాకు ఇప్పేయండి. నన్ను కళ్ళబాటి అందరిది ఒక ఎకరా మంచికి 4 గుంటలు తగ్గుతుంది. నాకు మొత్తం పోయి ఆయన మొత్తం ఉంటుందా? ఇది ఎక్కడ ఉందా న్యాయం? ప్రకారం 100% ల్యాండ్ ఉంది. సర్వేరు చూపించిండు, సర్వేను గొలవకుంటే లెటర్లు ఇస్తారు. నీకు ఎందుకు రాబాయి? నువ్వు భూమి ఉన్నాడో ఎమ్మెల్యే చేస్తాడు, కొలిపించారు వరదంగా రాదు. నువ్వు మమ్మల్ని తీసుకొచ్చి భూమి లేదని ఎట్లా చెప్తున్నావు? తప్పుడు పనులు, తప్పుడు ప్రచారం, తప్పుడు చేసి వాడు ఎవడు ఫోన్ చేసిన వైభవకాలను పోయింది అలా ల్యాండ్ ఏ వైభవకాలను పోయింది చూపి ఏ వైభవకాలను పోయింది. నీ ఎంప్లాయీస్ కట్టుకోరు, నువ్వు ఆడ షెడ్ కట్టుకున్నావు. ఈ దవాఖాన సగం అలానే ఉంది, ఆ షెడ్ కూడా అలానే ఉన్నాయి, ఆ హాస్టల్ అలానే ఉంది. జాగేడుకొని జాగ 100% ఉంది. తప్పుతో పట్టిస్తుండే తప్పితే ఇంకా ఏం కాలే. పూర్తి ల్యాండ్ ఉంది. అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుండో పందికొక్కటి తోటి సంపాదించుకోవాలని ఆలోచన తప్పితే ఇంకోటి ఏది లేదు. ఇక్కడ గవర్నమెంట్ సర్వేరే వచ్చి మాకు మొత్తం సర్వే చేసి పాయింట్లు పెట్టిపోతే పాయింట్లు కూడా వీకేసి కలర్లు కూడా మొత్తం తూడ్చిపడేసారు. ఈయన మళ్ళీ మాట్లాడతాడు, హరీష్ రావు మాట్లాడతాడు, న్యాయంగా మేము ఎన్ఓసీలు ఇచ్చినాం, పీకెనీకి ఇచ్చినాము. ఎన్ఓసీ చెప్పండి. నా పేరు దోను రాజేష్ రెడ్డి. నేను ల్యాండ్ లార్డ్ ఇంట్లో నాకు గోడ ఎంపడి బౌండరీ మొత్తం నా పేరు మీద ఉంది. నన్ను లోస్తే గలాలు పడతాను ముందుకు వస్తా తప్ప ఎవ్వరు నా కొడుకు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర పోయినా ఎవ్వరు చూడు మేము వాళ్ళని అడిగి చెప్తామండి. పల్లరాజేశ్వర రెడ్డి నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పల్లరాజేశ్వర రెడ్డి యూనివర్సిటీ తీసుకొని మాకు ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఇస్తారట. హరీష్ రావు పీ కూడా చెప్తాడు మీకు అంతా యూనివర్సిటీ క్లియర్గా గవర్నమెంట్ రూల్స్ చెక్ చేసి ఇచ్చినాడు. వచ్చి కూడా మనకు జాగలేదు. గోడకు వాటర్ బాడీకి నీళ్ళని గోడలు పక్కకే ఉన్నాయి. వీళ్ళు అని న్యాయం చేసేది టీఆర్ఎస్ వాళ్ళు. దేవుని దయ వల్ల కాంగ్రెస్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే విన్నపం చేస్తున్నాం, గోడ ఇల్లీగల్ ఎవ్వదైనా సరే కూలగొట్టరి, మా ఎస్ రైట్. తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. ఇక జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి ఆ యొక్క
ఆ బాధితులంతా కూడా పల్లా రాజేశ్వర రెడ్డి యొక్క యూనివర్సిటీ వద్దకు వచ్చారు. ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి. మా 4 ఎకరాల పొలాన్ని కబ్జా చేశాడు పల్లా రాజేశ్వర రెడ్డి అంటూ బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. మరోవైపు పల్లా రాజేశ్వర రెడ్డి యూనివర్సిటీలంతా కూడా అక్రమ కట్టడాలు, ఆయన భూ కబ్జా చేసి కట్టాడంటూ ఇప్పటికే ఇరిగేషన్ సంబంధించినటువంటి కొంతమంది అధికారులు ఇక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఇదే అంశం మీద పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. మధు, పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీ వద్ద బాధితులు ఆందోళన చేస్తున్నారు. 4 ఎకరాల పొలాన్ని కబ్జా చేశాడంటూ పెద్ద ఎత్తున వాళ్ళైతే ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి మధు? నిజంగానే ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది. పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనురాగ్ యూనివర్సిటీ హైదరా కూలగొట్ట నుండి అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా మేడ్చల్ గట్కేసర్ సంబంధించిన మండలంలో ఉన్నటువంటి వెంకటాపూర్ పరిధిలో సర్వే నెంబర్ 796 లో తమకు సంబంధించినటువంటి 4 ఎకరాల భూమిని గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ సమయంలో తమ భూమిని ఆక్రమించుకొని అక్రమంగా అక్కడ బిల్డింగ్స్ కట్టారు. అదే నీలిమ మెడికల్ కాలేజ్ కట్టారు అనేటువంటిది బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఇంటర్ఫియర్ అయ్యారు, నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, హైడ్రా అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసింది. పెద్ద ఎత్తున నిజంగానే ఒక పెద్ద తేనె తుట్టెను కదిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరిట అనేటువంటిది. ఎందుకంటే అక్రమ నిర్మాణాల కూల్చివేత అనేటువంటిది కనుక నిజంగానే సక్రమంగా చేస్తే ప్రజల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. కేవలం చాలా తక్కువ శాతం పర్సెంటేజ్ ప్రకారం హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తా ఉంది. మనం చూసాం, గచ్చిబౌలి సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ ఏరియాలో హైడ్రాకు మద్దతుగా పెద్ద ర్యాలీలు తీశారు. ఈ గండిపేట చెరువు దగ్గర కూడా భారీ ర్యాలీలు తీశారు. అంటే ప్రజల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ ఉంటుంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో మరి పల్లా రాజేశ్వర రెడ్డి, మల్లారెడ్డి గాని, కేటీఆర్ ఫామ్ హౌస్ గా చెప్తున్నటువంటి ఫామ్ హౌస్ గాని వీటన్నిటిపైన ఆరోపణలు వస్తా ఉన్నాయి. అంటే కేవలం మధు ప్రధానంగా 111 జీవో పరిధిలోకి హైడ్రా అడుగుపెట్టి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ 111 జీవో పరిధిలోకి హైడ్రా అడుగు పెడితే నిజంగా జన్వాడలో ఉన్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ గా ప్రచారం అవుతున్నటువంటి ఆ ఫామ్ హౌస్ ఇక బుల్డోజర్లు వెళ్లే అవకాశం ఉందా? మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, అసుద్దీన్ ఓవైసీ, ఇక అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఫాతిమా కాలేజీ లాంటి కొన్ని కట్టడాల్ని నిజంగా హైడ్రా కూల్చివేసే అవకాశం కనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే హైడ్రా చాలా దూకుడుగా వెళ్తుంది. ఇప్పటి వరకు ఎన్ కన్వెన్షన్ పైన ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో కూల్చాలి అక్రమ నిర్మాణం అనేటువంటిది మొత్తం 3 ఎకరాల FTL తర్వాత బఫర్ జోన్ ఈ 2 పరిధుల్లో 3 ఎకరాల మేర నిర్మాణాలు చేపట్టి కమర్షియలైజ్డ్ గా దాన్ని మన సంపాదించుకున్నటువంటిది హైడ్రా గుర్తించడం, హుటాహుటిన అక్కడికి పెద్ద ఎత్తున సిబ్బందితో వెళ్లి భద్రతతో కూల్చివేసినటువంటి ఘటన మనం చూసాం. అంటే సెలబ్రిటీ హోదా ఉంది. అంతకుముందుకు నాగేశ్వరరావు, ఇప్పుడు నాగార్జున, తర్వాత తరం కూడా వాళ్ళ సినిమాలో ఉన్నారు. పెద్ద ఎత్తున ఒక సెలబ్రిటీగా దేశవ్యాప్తంగా పేరున్నటువంటి వ్యక్తి నిర్మాణాలు కూల్చడంతోనే హైడ్రా ఇక ఆగదు, అన్ని కూలుస్తుంది. అక్రమ నిర్మాణాలు ఎంత పెద్ద వ్యక్తులైనా కష్టంగా కూల్చున్న ప్రచారం జరిగింది. సో ఇప్పుడు పల్లాగా రాజేశ్వర రెడ్డికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీ వద్ద ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు అనేటువంటిది హైడ్రా మరి జరుగుతున్న ప్రచారం పైన హైడ్రా చర్యలు తీసుకుంటుందా అనేటువంటి ఒకవైపు చర్చ, ఇటు కేటీఆర్ కి సంబంధించిన జన్వాడలో ఫామ్ హౌస్ అనేటువంటి ఒక చర్చ, తర్వాత మల్లారెడ్డికి సంబంధించిన అక్రమ భూములు FTL బఫర్ జోన్ లో నిర్మించినటువంటి ఒక చర్చ. ప్రతిపక్షాల గురించే కాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులుగా పనిచేస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, తర్వాత ఇప్పుడు శాసనసభ మండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గాని, మాజీ మంత్రిగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ కానీ ఇవన్నీ కూడా FTL కు తర్వాత బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి. ముఖ్యంగా 111 జీవాలు, అసలు 111 జీవాలో బఫర్ జోన్ లో ఉండదు కదా, శాశ్వత నిర్మాణాలే ఉండదు. అంటే కాంక్రీట్ అసలు ఎక్కడ కూడా కాంక్రీట్ ఉపయోగించకుండా ఉంచుకోవాలి అక్కడ అంతా కూడా. అంటే కేవలం అక్కడ వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు వాళ్ళ సొంత భూములు ఉంటే అమ్ముకోవడానికి కూడా లేదు, కేవలం వ్యవసాయం చేసుకోవచ్చు. శాశ్వత నిర్మాణాలు కాకుండా తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి మాత్రమే, అంటే నీటిని డైవర్ట్ చేయకుండా నీరును అక్కడ నుంచి నీరు చెరువులోకి వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. సో ఇలాంటి పరిస్థితి. కానీ అక్కడ ఫామ్ హౌస్ లు కమర్షియలైజ్ అయిపోయాయి. ప్రతి వారం సాటర్డే సండే వీకెండ్ లో రెంట్ తెచ్చుకుంటున్నారు ఈ ఫామ్ హౌస్ అన్ని కూడా. పెద్ద ఎత్తున కమర్షియలైజ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. సో చూడాలి ఏం జరుగుతుందో. పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ భూములో అక్రమంగా నిర్మించారు అనేటువంటిది, తర్వాత ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించాలనేటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్
దీనిపైన స్పష్టతలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది త్వరలోనే. దీనిపైన మరి అనురాగ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వీటి నిర్మాణాలపైన చర్యలు తీసుకుంటుందా హైడ్రా? ఎందుకంటే ఈ ఆందోళన కూడా రేకెత్తున్నాయి. మన 4 ఎకరాల భూములు కబ్జా చేసుకున్నట్టు ఆందోళన వ్యక్తమవుతుంది. కాబట్టి చూడాలి హైడ్రా ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో. నెక్స్ట్ హైడ్రా ఇదే స్పీడ్ తో ముందుకు వెళ్తుందా? హైడ్రాకు బ్రేకులు వేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు ఓవైసీ బ్రదర్స్ అసద్ అక్బర్ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు చాలా ఘాటుగా రెస్పాండ్ అవుతున్నారు. అవసరమైతే మమ్మల్ని చంపండి, కత్తులతో పొడిచి చంపండి అనేటువంటి అట్లాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. మరి హైడ్రాను హైడ్రాకి బ్రేక్లు వేస్తారా, లేదంటే హైడ్రా ఇదే స్పీడ్ తో వెళ్తుందో చూడాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మధు. ఒక్కసారిగా హైడ్రా మీద అంచనాలన్నీ పెరిగిపోయినటువంటి పరిస్థితి, ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కబ్జాదారుల్లో కొంత భయం అయితే పుట్టుకున్నట్టు తెలుస్తోంది. అసలు పల్లా యూనివర్సిటీకి సంబంధించి ఇప్పటికే అనురాగ్ యూనివర్సిటీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. గతంలో మనం చూసాము పల్లా యూనివర్సిటీ కావచ్చు, ఇక మల్లారెడ్డి యూనివర్సిటీలన్నీ కూడా అక్రమ కట్టడాలంటూ ఇక కేసులు నమోదైనటువంటి పరిస్థితి. రీసెంట్ గా పల్లా రాజేశ్వర రెడ్డి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు తెలంగాణ భవన్ లో. ఆ ప్రెస్ మీట్ లో ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నేను అంగుళం జాగాను కబ్జా చేయలేదు, ఒకవేళ కబ్జా చేస్తే మీడియా మిత్రుల సమక్షంలోనే నేను ఖచ్చితంగా ఎటువంటి శిక్షకైనా నేను లోబడి ఉంటాను. నా అక్రమ కట్టడాలు ఒకవేళ నిరూపమైతే నేను కూల్చివేయించేందుకు సిద్ధమవుతాను. ఖచ్చితంగా నా మీద వ్యక్తిగత కక్షపూరితంగానే ఈ యొక్క రివెంజ్ తీర్చుకుంటున్నారు, అందుకే అక్రమ కట్టడాలంటూ నన్ను బదలాం చేస్తున్నారంటూ పల్లా వాపోయినటువంటి పరిస్థితి. ఇదే అంశం మీద ఒకసారి మాట్లాడదాం. ఇప్పటికే ఇక 796 సర్వే నెంబర్లో ఆయన 4 ఎకరాల భూమి కబ్జా చేశాడంటూ బాధితులు అక్కడ ఆందోళన చేపట్టారు పల్లా యూనివర్సిటీ దగ్గర. ఒకసారి మా ప్రతినిధి శ్రీనివాస్ తో మాట్లాడదాం, పూర్తి సమాచారం తెలుసుకుందాం. పల్లా యూనివర్సిటీ ఎప్పుడు కూల్చబోతున్నారు, దాని మీద ఎటువంటి విధి విధానాలని హైడ్రా రూపొందిస్తోంది. ఒకసారి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ నమస్తే. నమస్తే శ్రీశైలం. ఎస్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? పల్లాకు సంబంధించినటువంటి యూనివర్సిటీ దగ్గర పల్లా రాజేశ్వర రెడ్డి బాధితులు ఆందోళన చేస్తున్నారు, మా 4 ఎకరాల పొలమైన కబ్జా చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఎస్, అంటే పల్లా రాజేశ్వర రెడ్డి క్లియర్ గా చెప్తా ఉన్నాడు, ఒకవేళ నేను కనుక ఎఫ్టీఎల్ పరిధి దాటినట్టు అయ్యేది ఉంటే, ఎఫ్టీఎల్ పరిధి లోపల బఫర్ జోన్ లోపల నా యొక్క బిల్డింగ్లు కనుక కట్టినట్టు అయ్యేది ఉంటే ఖచ్చితంగా ఆ విషయంలో నేను ఏ శిక్షకైనా నేను సిద్ధపడతాను. నా బిల్డింగ్లను నేను కూల్చోబెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా మీడియా సాక్షిగా నేను మీడియాని తీసుకెళ్లి మరి ఆ యొక్క భవంతులను ఏదైతే అక్రమ నిర్మాణం అని మీరు చెప్తా ఉన్నారో, ఒకవేళ అది నిరూపితం అయితే మీరు ఖచ్చితంగా సర్వే చేయాల్సిందే. సర్వే చేసిన తర్వాత అంగుళం జాగాకు సంబంధించినటువంటి కబ్జా నిరూపితమైన కానీ నేను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భవనాలను కూల్చివేస్తాననేటువంటి ఛాలెంజ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. మరి ఆ విషయంలో ఇప్పటి వరకు అయితే హైడ్రా ఎలాంటి స్పందన అయితే లేదు. ముఖ్యంగా ఇరిగేషన్ అధికారి ఒక ఫిర్యాదు మాత్రమే ఇవ్వడం జరిగింది భోజనం పోలీస్ స్టేషన్ పరిధిలో. దానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. మరి ఇది హైడ్రాకు ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తారా, లేదు అంటే అక్కడిదక్కడనే ఏమైనా తెలుసుకునేటువంటి అవకాశం ఉందా, ఈ విషయంలో మాత్రం ఇంకా ప్రశ్నగానే మిగిలినటువంటి పరిస్థితి. ఫైనల్ గా పల్లా రాజేశ్వర రెడ్డి ఒకటే మాట చెప్తా ఉన్నాడు, ఏది ఏమైనా నేను కనుక ఒకవేళ కబ్జా చేసినట్టు నిరూపితం అయితే మాత్రము ఖచ్చితంగా నేను ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాను, నా యొక్క కట్టడాలను కూల్చివేయడానికి నేనే ముందుకు వచ్చి కూల్చివేసుకుంటాను అనేటువంటి మాటనైతే చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం శ్రీశైలం. కానీ ప్రధానంగా పల్లా రాజేశ్వర రెడ్డి 4 ఎకరాలు కబ్జా చేశారంటే అక్కడికి బాధితులు వచ్చారు. కొంత బాధితులు పల్లా వర్గాల మధ్య తోపులాట జరిగినట్టు తెలుస్తుంది. పోలీసులు ఎక్కడికక్కడ అలర్ట్ అయి కొంత వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా అక్కడ సినారా చూస్తుంటే ఏమనిపిస్తుంది? భవిష్యత్తులో హైడ్రా బుల్డోజర్లు పల్లా రాజేశ్వర రెడ్డి యూనివర్సిటీల మీదకి వెళ్ళే అవకాశం ఉందా, లేక ఆగిపోయే అవకాశం ఉందా? ఎస్, సర్వే నెంబర్ 796కు సంబంధించినటువంటి భూమిలో 4 ఎకరాలను పల్లా అనుచరులు అది కబ్జా చేశారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దాని విషయంలో ఇప్పటి వరకు పల్లా ఎక్కడ కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి అయితే లేదు. మరి దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే సర్ది చేపించి పంపించినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇంకా పల్లాకు సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి భూముల విషయంలోనే ఎక్కువ చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మరి హైడ్రా నెక్స్ట్ స్టెప్ అక్కడికే వెళ్తుంది అనేటువంటి ఒక విషయాన్ని కూడా సూచనప్రాయంగా ఇస్తుందా అని చెప్పేసి కూడా అనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ఇరిగేషన్ అధికారి కేసు పెట్టడము, వెంటనే పల్లా రాజేశ్వర రెడ్డి స్పందించడము, ఇవన్నీ కూడా చకచక జరుగుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం. మరి నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయో వెయిట్ చేయాల్సిందే శ్రీశైలం.
ఎస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. ఇది మా ప్రతినిధి శ్రీనివాస్ అండ్ మధు స్పష్టంగా పల్లా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి పూర్తి డేటాను చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీలు ఇక ఇతరితర కాలేజీల మీద ఖచ్చితంగా హైడ్రా నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా మరి బాధితులు ఇప్పటికే 4 ఎకరాల భూమిని కబ్జా చేశారు. 796 యొక్క సర్వే నెంబర్లో మా భూమిని కబ్జా చేశారంటూ అక్కడికి బాధితులు వచ్చి వాపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక పల్లా వర్గీయులు ఇటు బాధితుల మధ్య కొంత తోపులాట జరిగింది. వారికి పోలీసులు కొంత సర్దుబాటు చేసేటువంటి ప్రయత్నం చేశారు, వాళ్ళను కొంత శాంతింపజేసేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పల్లా బాధితులు ఎక్కడా తగ్గట్లేదు. ఖచ్చితంగా కబ్జాకోరు పల్లా రాజేశ్వరరెడ్డిని ఖచ్చితంగా ఆ యూనివర్సిటీలను కూల్చాలి, అక్రమ కట్టడాలని ఖచ్చితంగా నేలమట్టం చేయాలంటూ ఒక బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆందోళనకారులు అయితే మాకు న్యాయం చేయాలి, మా 4 ఎకరాల పొలాన్ని మాకు తిరిగి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మల్లారెడ్డి ఇటు పల్లా రాజేశ్వరరెడ్డి మీద వరుస కథనాలు ఇటు మీడియా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. కానీ పల్లా రాజేశ్వరరెడ్డి ఈ 4 ఎకరాల కబ్జాకు సంబంధించి తన అనుచరులు తను కబ్జా చేసినట్టు బాధ్యత చెప్తున్నారు. కానీ ఈ 4 ఎకరాల కబ్జాకు సంబంధించి పల్లా రాజేశ్వరరెడ్డి స్పందించలేదు. కేవలం అనురాగ్ యూనివర్సిటీ మీద పల్లా రాజేశ్వరరెడ్డి మీద వ్యక్తిగతంగానే కొంత కక్షపూరితంగానే యాక్షన్ తీసుకునేందుకు కబ్జా చేసినటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ పల్లా రాజేశ్వరరెడ్డి నిన్న తెలంగాణ భవన్ ఆ వేదికగా మీడియా మిత్రుల ముందు ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. కానీ పల్లా యూనివర్సిటీలు మాత్రం పక్కా కూల్చుడు పక్కా అనేటువంటి రీతిలో అయితే ఇక రేవంత్ సర్కార్ ఇక హైడ్రా అయితే ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. రంగనాథ్ ఎక్కడ తగ్గట్లేదు. హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన డే 1 నుంచి ఇప్పటి వరకు దాదాపు అక్రమంగా కట్టినటువంటి 18 కట్టడాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేలమట్టం చేశారు. మరిన్ని అక్రమ కట్టడాలని కూల్చేందుకు మేము సిద్ధమవుతున్నాం, పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఎక్కడికక్కడ ఇక చెరువులను నాలాలను కబ్జా చేసిన కబ్జాకోరు గుండెల్లో రైలు పరిగెత్తిస్తాం. అది ఎవరైనా పల్లా అయినా అధికార పార్టీ దానం నాగేందర్ అయినా ఇంకొకరైనా ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ రేవంత్ సర్కార్ ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక మార్లు అనేక వేదికల మీద స్పష్టంగా తెలియజేశాడు. మరి పల్లా బాధితులకు ఎటువంటి న్యాయం చేయబోతున్నాడు? పల్లా యూనివర్సిటీ మీద బుల్డోజర్లు నిజంగా దాడి చేయబోతున్నాయా? ఎక్కడికక్కడ అనురాగ్ యూనివర్సిటీని నేలమట్టం చేయబోతున్నాయా? చూడాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి తొలి వెలుగు స్క్రీన్ మీద పల్లా యూనివర్సిటీ ముందు బాధితులు చేస్తున్నటువంటి ఆందోళన విజువల్స్ చూస్తున్నాం. ఒక్కసారి ఆ విజువల్స్ తో పాటు ఒక్కసారి అక్కడ బాధితుల ఆవేదనను తొలి వెలుగు మీకు వినిపించే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారి ఆ వీడియో ఫుటేజ్ ఆ బైట్ ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. నన్ను కళ్ళబాటి అందరిది 1 ఎకరా మనిషికి 4 గుంటలు తగ్గుతుంది. నాకు మొత్తం పోయి ఆయన మొత్తం ఉంటుందా? ఇది ఎక్కడ ఉందా న్యాయం? ప్రకారం 100% ల్యాండ్ ఉంది. సర్వేర్ చూపించిండు, సర్వేను గొలవకుంటే లెటర్లు ఇస్తారు. నీకు ఎందుకు రాబాయి? నువ్వు భూమి ఉన్నాడు, ఎమ్మెల్యే చేస్తాడు, కొలిపించారు వరదంగా రాదు. నువ్వు మమ్మల్ని తీసుకొచ్చి భూమి లేదని ఎట్లా చెప్తున్నావు? తప్పుడు పనులు, తప్పుడు ప్రచారం, తప్పుడు చేసి వాడు ఎవడు ఫోన్ చేసినా వైభవ్ కాలనీ పోయింది అలా ల్యాండ్. ఏ వైభవ్ కాలనీ పోయింది చూపి, ఏ వైభవ్ కాలనీ పోయింది? నీ ఎంప్లాయీస్ కట్టుకోరు, నువ్వు వాడు షెడ్ కట్టుకున్నావు. ఈ దవాఖాన సగం అలానే ఉంది, ఆ షెడ్ కూడా అలానే ఉన్నాయి, ఆ హాస్టల్ అలానే ఉంది. జాగేడుకొని 100% ఉంది. తప్పుతో పట్టిస్తుండే తప్పితే ఇంకా ఏం కాలేదు. పూర్తి ల్యాండ్ ఉంది. అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుండో పందికొక్కడు తోటి సంపాదించుకోవాలని ఆలోచన తప్పితే ఇంకోటి ఏది లేదు. ఇక్కడ గవర్నమెంట్ సర్వేరే వచ్చి మాకు మొత్తం సర్వే చేసి పాయింట్లు పెట్టిపోతే పాయింట్లు కూడా వీకేసి కలర్లు కూడా మొత్తం తూడ్చిపడేసారు. ఈయన మళ్ళీ మాట్లాడతాడు, హరీష్ రావు మాట్లాడతాడు, న్యాయంగా మేము ఎన్ఓసీలు ఇచ్చినాం. పీకెనీకి ఇచ్చినాము ఎన్ఓసీ. నా పేరు దోను రాజేష్ రెడ్డి, నేను ల్యాండ్ లార్డ్. ఇంట్లో నాకు గోడ ఎంపటి బౌండరీ మొత్తం నా పేరు మీద ఉంది. నన్ను లోస్తే గలాలు పడతాను ముందుకు వస్తా తప్ప ఎవరు నా కొడుకు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర పోయినా ఎవరు చూడు మేము వాళ్ళని అడిగి చెప్తామండి. పల్లరాజేశ్వర నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పల్లరాజేశ్వర యూనివర్సిటీ తీసుకొని మాకు ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఇస్తారట. హరీష్ రావు పీ కూడా చెప్తాడు మీకు అంతా యూనివర్సిటీ క్లియర్గా గవర్నమెంట్ రూల్స్ చెక్ చేసి ఇచ్చినాడు. వచ్చి కూడా మనకు జాగలేదు. గోడకు వాటర్ బాడీకి నీళ్ళని గోడలు పక్కకే ఉన్నాయి. వీళ్ళు అని న్యాయం చేసేది టీఆర్ఎస్ వాళ్ళు. దేవుని దయ వల్ల కాంగ్రెస్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే విన్నపం చేస్తున్నాం, గోడ ఇల్లీగల్ ఎవరైనా సరే కూలగొట్టరు, మా జాబ్ మాకు ఇప్పేయండి. ఆయన
అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.